వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు 20వ తరగతి రెండవ పాఠం మాయా కంబలి. దీని యొక్క కవి పరిచయం. కలవకొలను సదానంద చిత్తూరు జిల్లా పాయికాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు శివానంద లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథ మంజిరి, తుసన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు, వార్తాపత్రికల్లో కథనాలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి, 1976లోని నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథ సంపుటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అవార్డు లభించింది. 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటం నుండి గ్రహించబడినది. ఇప్పుడు మాయా కంబలి అనే మనం ఈ కథ చెప్పుకుందాం. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉండేవాడు. ఆయన గొప్ప మహిమలు గలవాడు. తెలిసి చుట్టుపక్కల వాళ్ళంతా తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువుగా పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయనను ఏకాగ్రత చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమ కలచేశాడు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికి కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. అంటే పూర్వంలో హిమాలయ పర్వతాలలోని ఒక ఆత్మానందుడనే మహాయోగి ఉండేవాడు. ఆ యోగి యొక్క మహిమల గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసి నాకు ఈ సమస్య ఉందని ప్రజలంతా వచ్చి చెప్పుకుంటున్నారు. ఆయనకి ధ్యానం చేసుకుని టైం కూడా ఇవ్వకుండా వీళ్ళంతా వాళ్ళని ఇసికించడం వల్ల తను ఏమి చేయలేక తను కప్పుకునే ఒక పాత దుప్పటి అంటే కంబలి మీద మంత్రజాలం జల్లాడు. అప్పుడు ఆ ఒక కంబలికి మహిమ వచ్చింది. ఎలాంటి మహిమ అంటే అది ఎవరు కప్పుకుంటారో వాళ్ళు మాయమైపోతారు, ఎవరి కంటికి కనిపించరు. నిజానికి తను అక్కడే ఉన్నా అది కప్పుకుంటే ప్రజలకి కనిపించకుండా మాయమైపోయే ఒక మహిమ ఆ కంబలికి వచ్చింది. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలుజారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. తనకి కంబలి శిలకు యువతల పక్క పడిపోయినది. తన ఒక శిల దాటుతూ అంటే ఒక కొండ చివరికి దాటుతూ ఉండగా కాలుజారి తను కింద పడిపోయాడు. అయితే కొండకి అటువైపున తను కప్పుకున్న కంబలి అవతలేపు పడిపోయింది. తనేమో కింద పడడం దెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అంతే. తర్వాత మరి కొంతసేపటికి ఆ కనుమ దారి పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ ఆ కంబలిని చూశాడు. అది చాలా పాతదే. ఎవరైనా ఏదో ఒక ధరకి కొనుక్కుపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టేసుకొని సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఒక ముసలివాడు బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలి చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడంతో గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ కంబలేమో కొండకి అవతల వైపు పడిపోయింది కదా. అప్పుడు ఆ దారిలోని ఒక బట్టల వ్యాపారి వెళ్తున్నాడు. దానికి ఈ పాత దుప్పటి అదే పాత కంబలి అయినా సరే ఏదో ఒక ధర ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పి దాన్ని తన మూటలో పెట్టుకొని తీసుకెళ్ళి సంతకెళ్ళి అమ్మినప్పుడు అక్కడ ఒక ముసలివాడు అంటే ఒక బిచ్చగాడు చలికి బాధపడుతూ చాలా చవకగా తక్కువకు వస్తుందని ఆ దుప్పటిని ఆ కంబలి కొనుక్కున్నాడు. అప్పుడు ఆ కంబలి అక్కడే కప్పుకోగానే తను బిచ్చగాడు మాయమైపోయాడు. ఎవరికి కనిపించట్లేదు. ఇది చూసి గమనించిన వారు చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ వింత వార్త క్షణాల మీదుగా నగరమంతా పాకింది. ఆ కాలంలోని శోభావతిలో దొంగలు, అవినీతి, స్పర్ధలు పెచ్చిమీరి ఉన్న ఈ శోభావతి రాజ్యాన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరమైన దొంగతనాలు చేయవచ్చని, అంటే అది కప్పుకొని అదృశ్యమైపోయి మనం దొంగతనాలు చేయొచ్చని దొంగలు కూడా దాన్ని వెతకడం మొదలుపెట్టారంట. యథేచ్ఛగా అవినీతి కొనసాగవచ్చు, పట్టుపడకుండా ప్రత్యర్థికి దెబ్బతీయవచ్చు. అంటే అది కప్పుకొని మన యొక్క ప్రత్యర్థి అంటే మనం ఎవరైతే టార్గెట్ చేస్తామో దాన్ని దెబ్బ కొట్టవచ్చు అని వారి యొక్క ఆలోచనలు. అయితే కంబలి సాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించాడు. తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఇలాంటి చప్పుడు చేయకుండా ముసలివాడు ఆ కంబలి వల్ల వాడికి అక్కడ తినటానికి కూడా పాపం తిండి లేదు. ఆ నగరం లేక
తను ఎక్కడ భద్రతగా ఉండడని తనకు అర్థమైపోయింది. ఎందుకంటే అందరూ తన కోసమే వెతుకుతున్నారని తనకు తెలిసిపోయింది. అప్పుడు తన చేతికర్ర పక్కన పెట్టేసి ఇక తినడానికి తిండి లేదని తను ఇంకా ఆలోచించడం మొదలుపెట్టి ఇప్పుడు చేతికర్ర పొదల్లో పెట్టి ఇక ఎలాంటి చప్పుడు చేయకుండా ఆ ముసలివాడు ఆ కంబలి వాడికి అడుక్కొని తినడానికి కూడా ఆ కంబలి వల్లనే తనకి పాపం అడుక్కొని తినడానికి కూడా లేకపోయింది. ఎందుకంటే అందరూ తన గురించి ఎతుకుతున్నారు కాబట్టి తను వెళ్ళి అడుక్కొని తినలేకపోతున్నాడు. నగరంలో ఇక తను ఎక్కడ భద్రత లేదని ఆ ముష్టివాడు ఊరు బయట పాడుపడ్డ దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాడి కంబలి గురించే మాట్లాడుతున్నారు. పాపం తినడానికి తిండి లేదు, ఎవరింటికి వెళ్ళి అడుక్కోలేరు. లాస్ట్కి పాడుపడ్డ దేవాలయం దగ్గరికి వెళ్తే అక్కడికి నలుగురు దొంగలు వచ్చి తనను కొట్టో తిట్టో ఏదో విధంగా భయపెట్టి ఆ కంబలు లాగేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలోని హేమీలు తహతహలాడుతున్నారని, హేమీలు అంటే గొప్ప గొప్ప వాళ్ళు అంతా అని, అది తనకు ఎందుకు పనికి రాదు అని రూఢి అంటే నిర్ధారణ చేసుకున్నాడు. మర్నాడు తెల్లవారుగానే తను వాళ్ళ కంట పడకుండా కంబలి కప్పుకున్న అదృశ్యమి రాజసభకు వెళ్ళి తన కప్పుకున్న కంబలు చేసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇక రాజా కాపాడాలి నన్ను, ఇక వీళ్ళకి దొరికితే నా పని అయిపోయింది అని చెప్పి తను ముసుగు వేసుకొని రాజసభకి వెళ్ళిపోయి రాజు ముందు ఆ కంబలు తీసేశాడు. అదొప్పుడు తీయగానే ఏమైంది, తను కనిపించాడు. అప్పుడు రాజు తప్పకుండా కాపాడుతాడు కదా తను అది ఆలోచించాడు అన్నమాట. నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, నెక్స్ట్ కథ అంతా.